అర్జున్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్, భూమి పెడ్నేకర్ల కొత్త హిందీ సినిమా మేరే హస్బెండ్కి బీవీ రిలీజ్ అయి నిన్న సోమవారంతో 4 రోజులు కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల కలెక్షన్స్ చూస్తే అసలు కలెక్షన్స్ లేవు. కేవలం 5 కోట్లు మాత్రమే వచ్చింది సినిమాకి నెట్ కలెక్షన్స్. సినిమా బడ్జెట్ ఏమో 60 కోట్లు పెట్టి తీశారు ఈ సినిమాని. కేవలం 5 కోట్లు మాత్రమే వచ్చింది. ఇంకా 55 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వడానికి. అంటే మొదటి వీకెండ్ వర్కింగ్ డేలో కలెక్షన్స్ లేవు అంటే సినిమా ఎగిరిపోయినట్టే. దానికి తోడు చావా ప్రభంజనం ముందు ఆగలేకపోయింది. ప్లస్ సినిమా కూడా పెద్దగా లేదు. నేను బాగుంటుంది అనుకుని సినిమా చూశాను, పాటలు బాగున్నాయి, ట్రైలర్ బాగుంది, కామెడీ ఉంటుంది అనుకుని చూశాను. కానీ ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, కానీ సెకండ్ హాఫ్ పోయింది. నాకు కూడా నచ్చలేదు. స్కాట్లాండ్కి షిఫ్ట్ అయినాక సినిమా ఎగిరిపోయింది. పాపం మన అర్జున్ కపూర్కి ఎన్ని ప్రయత్నాలు చేసినా హిట్స్ పడట్లేదు. ఈ మధ్య రకుల్ ప్రీత్ సింగ్ అంటే ఈ సినిమాకి ఆమె హస్బెండ్ వషు జాకీ బగ్నాని ప్రొడ్యూసరు, వాళ్ళకి వరుసగా డిజాస్టర్లు పడుతున్నాయి. మొన్ననే 500 కోట్లు నష్టపోయారు బడే మియా చోటా మియా సినిమాతో. మళ్ళీ ఇప్పుడు వెంటనే 60 కోట్ల నష్టాలు ఈ సినిమా. భూమి పెడ్నేకర్కి హిట్స్ లేవు. సో పోయింది సినిమాకు 55 కోట్లు నష్టంతో సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ ఈ సినిమా కమర్షియల్గా. సినిమా ఇక ఓకేగా ఉంది ఫస్ట్ హాఫ్. అది మన అర్జున్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్, భూమి పెడ్నేకర్ల కొత్త హిందీ సినిమా మేరే హస్బెండ్కి బీవీ రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లో కేవలం 5 కోట్ల నెట్ కలెక్షన్స్. సినిమా బడ్జెట్ వచ్చి 60 కోట్లు. ఇంకా 55 కోట్లు రావాలి, అది పోయినట్టే. సో 55 కోట్ల నష్టాలతో సినిమా ఏమంటారు డబల్ కూడా కాదు, ఇది ఇంకా ఏమని చెప్పాలో, ఇది ఇంకా బిగ్గెస్ట్ డిజాస్టర్ అని చెప్పాలి. ఓకే, బాయ్.